హాయ్ వ్యూవర్స్, ఓజీ మూవీ అయితే చూశాను భయ్య. చూసిన తర్వాత నా మైండ్లో నుంచి అయితే కొన్ని విషయాలు అయితే మాత్రం నేను తట్టుకోలేకున్నాను. వాషి ఓజీ ఆడియన్స్ కి పూసిందా మాసి లేదా బ్లాక్ బాస్టర్ కా బాషియా అనేది చూద్దాం. ఓజీ 24th 10 AM షోస్ అయితే ప్రీమియర్ షోస్ అయితే పడున్నాయి కాబట్టి ఆల్రెడీ కమ్యూనిటీ పోస్ట్ లో మనం అయితే టికెట్ పెట్టున్నాం. వాచ్ ఇట్. మన ఛానల్లో అయితే ఎర్లీగా అయితే రివ్యూస్ అయితే వస్తాయి గాస్, ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. మూవీ గురించి మాట్లాడుకునే ముందు ఫుల్ గా అయితే మీరైతే ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి గాయస్. ఇంకా మన కంటెంట్ నచ్చిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదా, ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే వీడియో నచ్చినైతే లైక్ అయితే కొట్టడం అయితే మర్చిపోవద్దు భయ్యా. ఇంకా ఓజీ ఎలా ఉందంటే ఓజీ బాగుంది. అంటే ముందున్న ప్రీవియస్ సినిమాలు మురికాలంలోకి దోసేసాయి. ఈ సినిమా మాత్రం మన సీట్లో అయితే కూర్చోబెట్టింది భయ్యా. అది కూర్చోబెట్టడం కాదు కానీ మన సుజిత్ గారు డైరెక్ట్ చేసిన విధానం, దాంతోపాటు స్క్రీన్ ప్లే కానీ ఆ యాక్షన్ సీక్వెన్సెస్లో పవన్ గారి యాక్టింగ్తో అయితే మెస్మరైజ్ చేశారు. కొన్ని సీన్స్ అయితే లిటరల్లీ గూస్ బంప్స్ అయితే తెప్పించారు. ఇంకా సినిమా హిట్టా ఫట్టా అంటే మాత్రం ఇది ఎంతవరకు ఆడియన్స్కి ఎక్కతాదో అనేదే మెయిన్ పాయింట్. బట్ జనరల్ ఆడియన్స్ పక్కన పెడితే ఫ్యాన్స్కు మాత్రం ఫుల్ మీల్స్ ఇది పక్కా భయ్యా. మూవీ అయితే బాగుంది అలా అని చెప్పేసి ఎక్స్ట్రాడినరీ అయితే మాత్రం నేనైతే చెప్పట్లేదు. వన్ టైం డీసెంట్గా అయితే థియేటర్స్లో ఒకసారి వాచ్ చేయొచ్చు. అంటే ఈ సినిమాని ఫ్యాన్స్లో దృష్టిలో పెట్టుకొని వాళ్ళకి ఎలాగైనా మెస్మరైజింగ్ పర్ఫార్మెన్స్తో సూపర్ డూపర్గా యాక్షన్తో ఆడియన్స్ కంటే ముందు ఫ్యాన్స్ని ఇంప్రెస్ చేయాలి అనే విధంగానే తీసినట్టుగానే ఉంది మూవీ. సుజిత్ డైరెక్షన్తో ఎక్కడ మనకి ఓవర్ ల్యాగ్ కానీ అండ్ దాంతోపాటు ఓవర్ యాక్టింగ్ కానీ ఎక్కడ చేయించలా నీట్గా అయితే ఒక మంచి పర్ఫార్మెన్స్తో ఇచ్చాడు. బేసిక్ మూవీ స్టోరీ ప్లాట్ చూసుకుంటే ఓజస్ గంభీర అయితే ప్రకాష్ రాజ్కి ఎలా మీట్ అయ్యాడు, ఓజీ తన గతంలో ఒక బిగ్గెస్ట్ గ్యాంగ్స్టర్గా ఎలా ఉన్నాడు, ఒకాన టైంలో విలన్స్ ప్రకాష్ రాజ్ మీద అటాక్ చేసేటప్పుడు ఓజీ ఎలా కాపాడాడు, ఇంకా ఈ విలన్కి హీరోకి మధ్య క్లాష్ ఏంటి అనే మెయిన్ పాయింట్స్ మీద అయితే స్టోరీ అయితే రన్ అవుతుంది గాయస్. అండ్ ఇంతకంటే ఎక్కువ చెప్తే మాత్రం స్పాయిలర్ అయితే అయిపోతుంది. ఇంకా కొన్ని దగ్గరలో పవన్ కళ్యాణ్ గారి యాటిట్యూడ్ అయితే చాలా బాగా అయితే వర్కౌట్ అయింది. స్టార్టింగ్ టైటిల్ కానీ యానిమేషన్ కానీ అండ్ దాంతోపాటు బీజియం కానీ చాలా బాగుంది. అండ్ ఇంట్రడక్షన్ సీన్ అయితే చాలా హైప్తో హై వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్స్తో చాలా బాగా అయితే తీశారు. అండ్ బ్లడ్ బాత్ లాగా ఉంది. సుజిత్ గారు అంటే గ్యాంగ్స్టర్ రోల్లో చూపించడమే కాకుండా అండ్ కొన్ని సీన్స్ కానీ కొన్ని లుక్స్ మనకి పంజాలో ఉన్నాయి కదా, ఆ టైప్ ఆఫ్ ఫీల్ అయితే ఉంటుంది. ఇంకా సినిమా హిట్టా ఫట్టా అంటే ఇంకా అది ఆడియన్స్ చేతిలో అయితే ఉందన్నమాట. నాకైతే సినిమా అయితే బాగానే నచ్చింది. అంత అయితే ఓవర్గా అయితే ఏం లేదు. మూవీలో పాజిటివ్స్ చూసుకుంటే ఫైట్ సీక్వెన్సెస్, యాక్షన్స్ అండ్ మెయిన్గా పవన్ గారి డైలాగ్స్ కానీ, ముఖ్యంగా క్లైమాక్స్లో అయితే గూస్ బంప్స్ తెప్పించే ఎలివేషన్స్ ఉండే షార్ట్స్ ఉంటాయి భయ్య. చాలా అంటే చాలా బాగున్నాయి. అసలుకి పవన్ కళ్యాణ్ గారిని ఎలా చూడాలి అనుకున్నారో ఆడియన్స్ని అలాగైతే చూపించారు పవన్ కళ్యాణ్ గారిని. మాస్ యాక్షన్ టెంప్లెట్తో అయితే బాగా ఆడియన్స్ని ఇంప్రెస్ చేసే విధంగానే తీశారు సుజిత్ గారు. అది చాలా బాగా వర్కౌట్ అయింది. ఇంటర్వెల్లో విలన్ తమ్ముడు తల లేపేస్తాడు అనమాట. ఆ సీన్ కూడా యాక్షన్ సీక్వెన్సెస్ చాలా బాగా అయితే చూపించారు. అండ్ అది కూడా ట్విస్ట్తో బాగా ఎండ్ చేశారు ఇంటర్వెల్ ఫస్ట్ హాఫ్ని. ముఖ్యంగా వైట్ షర్ట్తో అయితే బ్లడ్ బాత్ సీన్ ఉంటుంది భయ్య, పిచ్చెక్కిచ్చింది అసలుకి. ఆ కటానాతో ఫైట్ చేస్తుంటే పవన్ గారు ఒక వైబ్లో కొత్తగా అయితే చూపించినట్టు అనిపించింది నాకు. ముఖ్యంగా పవన్ గారి గురించి ఫ్లాష్ బ్యాక్ సీన్స్ వస్తాయి భయ్య. అసలుకి నాకు చాలా బాగా అయితే హైప్ ఇచ్చిన షార్ట్స్ని బాగా మెయింటైన్ చేశారు సుజిత్. నాన్ చాక్తో ఉండే ఫైట్ సీక్వెన్స్ కానీ అండ్ దాంతోపాటు కటానాతో ఉండే ఫైట్ సీక్వెన్స్ కానీ అబ్బబ్బబ్బబ్బా. ఒక గోడౌన్లో ఉన్న మాఫియా దగ్గరికి వెళ్ళి షార్ట్ గన్తో ఫైట్ ఉంటుంది. ఎక్స్ట్రాడినరీగా తీసాడు ఆ ఫైట్ సీన్ అయితే. పోలీస్ స్టేషన్ సీన్ కానీ అండ్ ఆ థామ్సన్తో క్లైమాక్స్లో ఫైట్ ఒకటి ఉంటుంది గన్ షాట్స్తో, చాలా బాగా అయితే తీశారు. ఇంటర్వెల్ ట్విస్ట్ కానీ అండ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తమను అదరగొట్టాడైతే. అండ్ మూవీలో మీకు ఒక సర్ప్రైజ్ అయితే ఉంది. అంటే సాహుకి కనెక్షన్ ఉందా లేదా అనేది మీరు మూవీ చూసైతే తెలుసుకోండి. నేనైతే స్పాయిలర్ అయితే ఇవ్వదలుచుకోలేదు. ఇంకా నెగిటివ్స్ విషయానికి వస్తే నాకు సాంగ్స్ అంతగా నచ్చలేదు. ఇంకా రెండో విషయం ఏంటంటే స్టోరీ అనేది చాలా వరకు రొటీన్ స్టోరీయే. స్టోరీ గురించి అయితే మీరు ఆశలు పెట్టుకోబోయి నన్ను ఎంగేజ్ చేస్తుంది అండ్ ఇవన్నీ ఇంప్లిమెంటింగ్ గా ఉంటాయి అని మీరైతే వెళ్తే మాత్రం ఖచ్చితంగా మీరు పప్పులో కాలేసినట్టే. సుజిత్ ఇక్కడ మేనరిజమ్స్ తో అండ్ స్టైలిష్ గా పవన్ కళ్యాణ్ ఎలివేషన్స్ తోనే మీకు చూపించి హైప్ ఇచ్చి మూవీని మీకు ఇంట్రెస్టింగ్ గా తీసుకెళ్తారు, అంతేగాని స్టోరీ మీద కాదు. మూవీ మొత్తం మీకు హీరోని ఎక్స్పోజ్ చేసే క్యారెక్టరైజేషన్ మీదే నడుస్తుంది. అంటే ఆల్మోస్ట్ మీరు ప్రీవియస్ సాహో తీసుకుంటే ఒక ప్రభాస్ గారిని చిన్న దగ్గర నుంచి పై దాకా తీసుకొస్తారు కదా క్యారెక్టరైజేషన్, సేమ్ అదే ప్యాటర్న్ లో అయితే తీశాడు. అది మనకు కొంచెం ఆ ప్యాటర్న్ అనేది మాత్రం అయితే డిసప్పాయింటింగ్ ఉంటుంది. బట్ మిగతాదంతా మూవీని హైప్తో కానీ చాలా వరకు అయితే లెవెల్ మెయింటైన్ చేసుకుంటూ చాలా బాగా తీసుకొచ్చాడు. మీరు మూవీ చూస్తున్నప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఒకరు లావుగా కొన్ని సీన్స్లో అయితే మనకి సన్నగా అయితే కనపడతారనమాట. అది మేబీ షెడ్యూల్స్ వల్ల.
పవన్ కళ్యాణ్ వైఫ్ అయిన ప్రియాంక గారు అయితే చనిపోవడం అయితే ఒక సీన్ ఉంటుంది. అది అంత ఎమోషనల్గా కూడా లేదు, చాలా యాక్టింగ్ కూడా బోరింగ్గా అనిపించింది. కొన్ని సీన్స్ షెడ్యూల్స్ వల్ల ఏమో డిఫరెన్స్ వచ్చేసింది. అంటే ఫేస్ కానీ అండ్ బాడీ కానీ చాలా వరకు అయితే డిఫరెంట్గా కనపడుతుంది పవన్ కళ్యాణ్ గారిది. కొన్ని సీన్స్లో అయితే లావుగా అండ్ సన్నగా అయితే కనపడతారనమాట. అండ్ కొన్ని దగ్గర కూడా ఫేస్ విఎఫ్ఎక్స్ చేశారా అనే టచ్ కూడా ఇచ్చారా అనిపించినట్టుగా ఉంది కొన్ని సీన్స్. మూవీ నరేషన్ అయితే సెకండ్ హాఫ్ నుంచి చాలా అయితే ల్యాగ్ అనిపించింది. అదే కాకుండా బోరింగ్ ఫీల్ అయితే అయ్యాను. అండ్ సుజీత్ ఇదే గ్యాంగ్స్టర్ రొటీన్ డ్రామాని అయితే మనకైతే ప్రెజెంట్ చేశారు. అండ్ కాకపోతే లుక్స్ అండ్ ఎలివేషన్స్ తో చాలా బాగా చూపించడం అయితే జరిగింది. ఇంకా పవన్ కళ్యాణ్ గారి క్యారెక్టరైజేషన్ గురించి మాట్లాడుకుంటే మూవీలో ఆయన స్టైలిష్ గా యాక్షన్ సీక్వెన్సెస్ లో కానీ ఫైట్స్ లో చాలా బాగా అయితే చూపించారు. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ ఆయన వరకు అక్కడ వరకు అయితే బాగానే ఉంది కానీ అండ్ ఎమోషనల్ సీన్స్ లో కానీ అండ్ బాండింగ్ ఉండే పాయింట్స్ లో కానీ అస్సలకి ఎక్కడ బ్రీత్ అవుట్ అయ్యేలాగా పర్ఫార్మెన్స్ అయితే ఇవ్వలేదు. ఇదిరా సూపర్ పర్ఫార్మెన్స్ అనే విధంగా ఎక్కడా లేదు. అంటే హైప్ ఇచ్చే ఫైట్స్ లో కానీ వాటిలో అయితే పర్వాలేదు అనిపించింది. కానీ పవర్ఫుల్ ఎమోషనల్ సీన్స్ లో అయితే చాలా వరకు అయితే మిస్లీడింగ్ గా అయితే ఆకట్టుకోలేకపోయారు. అండ్ పవన్ కళ్యాణ్ ప్రియాంక మధ్య అయితే రొమాంటిక్ సాంగ్ అయితే ఉంటది కదా, అది కూడా అంతగా సెట్ కాలేదన్నమాట. ఇంకా ప్రియాంక గారి క్యారెక్టరైజేషన్ అయితే లిమిటేషన్స్ తో ఉన్న క్యారెక్టరైజేషన్ అంత ఇంపార్టెంట్ రోల్ అయితే కాదు. బట్ ప్రియాంక గారి పర్ఫార్మెన్స్ వరకు ఆమె అయితే పర్ఫార్మెన్స్ పుష్ చేసి అయితే చాలా వరకు అయితే వర్కౌటింగ్ గా బాగానే చేశారు. ఇంకా ఇమ్రాన్ గారు విలన్ రోల్ అయితే చాలా బాగా అయితే పర్ఫార్మ్ చేశారు. ఒక మంచి గట్టి యాంటీ క్యారెక్టరైజేషన్ ని రిప్రజెంట్ చేసి ఆడియన్స్ ని చాలా బాగా అయితే మెస్మరైజ్ చేశారు. విలన్గా తమ్ముడుగా చేసిన క్యారెక్టరైజేషన్ కానీ అండ్ ఓజీస్ పక్కన వాళ్ళ పక్కన ఉన్న గ్యాంగ్ కానీ మిగిలిన అందరి పర్ఫార్మెన్స్కి అయితే మూవీకి అయితే బాగానే వర్కౌట్ అయింది పర్ఫార్మెన్స్ వైజ్గా. మూవీలో సాహోకి అయితే కనెక్షన్ అయితే ఉంది. ఇంకా మీరు మూవీ చూసి అయితే తెలుసుకోండి. మూవీ ఫస్ట్ హాఫ్ అయితే యావరేజ్ భయ్యా, మూవీ సెకండ్ హాఫ్ చూసుకుంటే మాత్రం అబోవ్ యావరేజే. అలా అని చెప్పేసి మస్ట్ వాచబుల్ అంటే అలా కూడా కాదు, జస్ట్ థియేటర్లో ఒకసారి వన్స్ అయితే ట్రై చేయొచ్చు. ఇంకా మూవీకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.6 అవుట్ ఆఫ్ 5 అయితే ఇస్తున్నాను. ఇంకా మోర్ యూనిక్ రివ్యూస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోవద్దు. అలాగే బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి. మీకు వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయడం అయితే మర్చిపోవద్దు.